హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహస్రానిల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీడియో అయితే ఇప్పుడే స్టార్ట్ చేసేసాను. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 9 అంటే 5 minutes దాకా 9 అవుతుంది. మా పిల్లలు ఇప్పుడే వ్యాన్కి ఎక్కించేసి వచ్చేసాను. వాళ్ళకి తోటి అయితే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది. అదొక హ్యాపీ. వాళ్ళకన్నా ఎక్కువ నేనే హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా ఆశగాడు ఇంటికి అయితే సచ్చి చదవట్లేదు. ఆ కోపం ప్రెస్టేషన్ అంతా నాకే వచ్చేస్తున్నది. సో ఇవాళైతే ఎగ్జామ్ అయితే అయిపోతుంది. మేబీ 5 days హాలిడేస్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ అదేంటి దాన్ని ఏమన్నారు క్లాస్కి ప్రమోట్ చేసేసి స్టార్ట్ చేస్తానని అన్నారు. ఇక చూడాలి. ఇల్లు అయితే తెలిసిందే కదా, మన పిల్లలు ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందో చింద్ర వింద్ర నార్మల్గా ఉంటుంది. పని ఏం స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడైతే పని వాళ్ళు వెళ్ళిపోయాకనే స్టార్ట్ చేస్తూ ఉంటాయి కదా, తెలిసిందే కదా మన బోకాన్లు ఎట్లున్నాయో మామూలుగా లేవు. సో పిల్లల కోసం అయితే ఉప్మా వేసా, అది కూడా తినలే. మా చిన్నోడు అయితే మొత్తానికే తినలేదు, నాకు వద్దు అనుకుంటున్నాడు. పెద్దోడు కొంచెం తిన్నాడు. ఎండ బాగా కొడుతుంది కదా, మనకే తినాలనిపించట్లేదు. ఇక వాళ్ళేం తింటారు చెప్పండి. సో చిన్నోనికి అయితే కొంచెం పాలు పోసేసి తాగిచ్చేసేది పంపించేసాను. పెద్దోడు కొంచెం ఉప్మా తిన్నాడు, చాయ్ కూడా పెట్టలేదు. ఎందుకులే పొద్దున అనేసి ఆగిపోయాను. ఇప్పుడైతే పనంతా కంప్లీట్ చేసేసుకోవాలి. వాళ్ళు ఏం చేసుకుని అంతలోపు ఇక వాళ్ళు కూడా వెంటనే వచ్చేస్తారు. అమ్మో, బట్ ఇక్కడి ఎగ్జామ్స్ అయిపోతాయి, అదొక హ్యాపీ. ఎందుకంటే అస్సలు చదవట్లేదు. నేనే చదివిస్తున్నా, అంతకన్నా ఎక్కువ నేనే చదువుతున్నా, నేనే నేర్చుకుంటున్నా యాక్చువల్గా వన్స్ చదవంతా అదే అనిపిస్తుంది. సో వీడియో ఇలానే కంటిన్యూ అవుతుంది. ఇక్కడనైతే నేనైతే బెడ్షీట్ వేసేస్తున్నాను. ఇది పొద్దాక 10 సార్లు ఎత్తగావచ్చు, అయినా కానీ దాన్ని మళ్ళీ యథావి స్థానం తీసుకొస్తూనే ఉంటారు మా పిల్లలు. సో ఇక అది చేశారని మనం చేయకుండా అయితే ఉండలేము కదా. సో అందుకనేసి మొత్తం దులిపిస్తున్నాను. యాక్చువల్గా వీళ్ళు అన్నం తినడం కూడా ఈ బెడ్ మీద తింటారు, ఎందుకంటే నేనే తినిపిస్తూ ఉంటా వాళ్ళకి. నాకు కంఫర్ట్గా, వాళ్ళకి కంఫర్ట్గా అయితే బెడ్ మీద తినిపిస్తూ ఉంటా. అది తినిపించడం మూలంగా అన్నం కూడా మొత్తం అందులో పడుతుంది. దాన్ని దులుపలెక్కని చచ్చిపోవాలండి. అమ్మో, నాకు మా పిల్లలు ఇంటికాడ ఉంటే నరకం తప్ప ఇంకో స్పెల్లింగ్ కనబడది. ఆల్మోస్ట్ అందరి పిల్లలు అంతే కావచ్చు, కానీ మా వాళ్ళు ఇంకో కొంచెం ఎక్కువ హైపరు. కావాలని అంగడి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అన్నట్టు. ఇది ఎట్లా చేసుకుంటుంది కదా అనేసి అక్కడ నాకు చిరాకు వచ్చేస్తుంది. ఎంతైనా పిల్లలే, కానీ నా వల్ల అసలు అవ్వట్లే అన్నమాట. సో ఇదంతా క్లీన్ చేసేదానికి నేను ఎంత వాళ్ళు వచ్చే టైం వరకు ఇల్లు మొత్తం ఎంత నీట్గా చేసుకుంటానో వాళ్ళంతా గలీజ్ చేస్తూ ఉంటారు. పొద్దునైతే బట్టలు అయితే ఎవడెక్కడ ఇసిరి కొట్టేది తెలియదు. వాళ్ళందరూ పోయాక నేను అన్నీ ఏరుకొని టబ్లు వేసేసుకోవాలన్నమాట. లేకపోతే అవి ఎట్లుంటే తెలిసిందే కదా. ఇక వాళ్ళైతే పోయాకైతే ఇక మొత్తం పని స్టార్ట్ చేస్తే అప్పటిదాకా ఏ పని చేయ వాళ్ళని వెళ్ళగొట్టడం స్కూల్కే పెద్ద నాకు నస. దాంతోపాటు మా ఆయన కూడా చిన్న పిల్లోడే, ఇష్టం ఉన్నట్టు అన్నీ పడేసిపోతాడు తను కూడా. సో ఇక నేను కూడా ఏం చేస్తాం, అంతేనండి, ఇంట్లో ఆడవాళ్ళం పనికి తప్ప దేనికి పని చేయము కదా. నాకు అట్నే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఏం చేద్దాం చెప్పండి, తప్పదు ఇక చేయాల్సింది. మనం చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారు. ఇక ఇక్కడనైతే మళ్ళీ బెడ్షీట్ కూడా మడత పెట్టేస్తున్నాను. మేము యాక్చువల్గా కూలర్ పెట్టేసుకుంటున్నాము. విపరీతంగా పెడుతుంది చలి. పొద్దాక కొంచెం ఎండ కొడుతుంది, కానీ నైట్లో కూలర్ వేసుకొని పడుకుంటే మాత్రం విపరీతంగా చలి పెడుతుంది. మాకు ఆల్మోస్ట్ ఈ రూమ్ మొత్తం బెడ్లతోనే ఉంటుందండి. ఎందుకంటే మనకు డబుల్ కాట్ బెడ్ సరిపోదు, త్రిబుల్ కాట్ కావాలి. అసలే మా ఆశగాడు ఎట్లా బొరుతాడంటే తలకాయ వాళ్ళ డాడీదికు కాళ్ళు నాదికి పెట్టేసి పడుకుంటాడు. మా చిన్నోడు అంతా పడుకోడు. మా పెద్దోడైతే బెడ్ ఎట్టు తలకాయ ఉంటుంది తెల్లారు లేచేసరికి. నాకు అట్లా ఇబ్బంది అయిపోతుంది, పడుకోవస్తలే అనేసి మేము ఎప్పుడైనా త్రిబుల్ కాట్ మెయింటైన్ చేస్తున్నాము. మనం న్యాచురల్గా తీసేసాము, ఒకసారి ట్రై చేద్దాం పడుకోవస్తలే అనేసి. బట్ అస్సలు అవ్వలేదండి. అటుపోయి ఇటుపోయి అందరు కలిసి నన్నే చంపేస్తున్నారు. మిడిల్లో అసలు పక్క పడుకుంటే అందరూ స్టామి పడుకుంటే నాకు పెయిన్ వచ్చేస్తుంది హార్ట్లో వంచడం పడుకుంటే. ఇదంతా కాదులే, ఇక మన పద్ధతి మనం పోవాలి అనేసి చెప్పేసి అయితే మళ్ళీ త్రిబుల్ కాట్ అయితే బెడ్ అయితే వేసేసామన్నమాట. దానికోసమే బెడ్షీట్లు కూడా 3 తీసేసుకొని కుట్టించానండి. ఈ బెడ్షీట్ అంతా పొడుగు రావాలి కదా, త్రిబుల్ కాట్ బెడ్షీట్ కావాలి కదా. ఆన్లైన్లో సెర్చ్ చేసాం, దొరకలేదు. సో బయటనే తీసేసుకొని అయితే కుట్టించా అన్నమాట. సో ఇప్పుడైతే బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇక మా వంట రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాయి. తెలిసింది కదా, మన పిల్లలకు ఒక్క వస్తువు కోసం 10 వస్తువులు చేస్తూ ఉంటారు. ఇదంతా మళ్ళీ క్లీన్ చేసేసరికి నాకు చాలా టైం పడిపోతుంది. ఎందుకు కూడా అండి జిర్రపుళ్ళు విపరీతంగా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అర్థం
కావట్లేదు. దానికి ఏమైనా సొల్యూషన్ చెప్పండి, చిరాకు లేస్తుంది. యాక్చువల్గా మాకు సింక్ కాడ కింద హోల్ కాడ అది ఉంటుంది కదా క్లోజ్ చేసేది, అది లేదు. సో దాని మూలంగా ఏమన్నా వస్తున్నాయా అనేసి అని అనిపిస్తుంది. ఎంత చిరాకు అంటే మనం ఎంత నీటి చదువుకొని రోజు ఎంత దులుపుకున్నా ఎంత చేసినా కానీ అవి వస్తూనే ఉన్నాయి. వాటిని మా ఆయన మొన్న మరీ 200 పెట్టి మరీ కిట్ అదేంటిది కాక్రోచ్ది ఏదో కిట్ తీసుకొని వచ్చి పెట్టిండు, కానీ అది ఒక్కటి కూడా చావట్లేదు. ఇంకా వేరే ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి అబ్బా. మరీ అంటే మరీ చిరాకులు వేసేస్తుంది. జిరపులను చూస్తేనే పెద్ద అదనిపిస్తుంది. అది నా షాపు వాడ ఏడ తిరుగుతూ ఉంటే గోడలకు కూడా ఎక్కడ పడితే అక్కడనే పట్టుకొని ఉంటున్నాయి. అంత అవ్వట్లే అన్నమాట నాకు. సో ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను. ఇంట్లో అయితే దుమ్ము అయితే విపరీతంగా వస్తుందండి. ఆ దుమ్ము ఏడికెళ్ళి వస్తుందో నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఫ్యాన్ రోజు దులుపుతున్నా అది రోజు దుమ్ము పడుతుంది. ఆ దుమ్ము పట్టడానికి ఆ ఫ్యాన్ కూడా తిరగట్లేదు ఆల్మోస్ట్. దాన్ని కూడా రోజు దులపాల్సి వస్తుంది. నాకైతే పిచ్చి లేస్తుంది. ఏంటి అబ్బాయి దుమ్ము ఎడికెళ్ళి వస్తుంది. ఇప్పుడు డోర్లన్నీ క్లోజ్ చేసుకుందామంటే ఈ ఎండాకాలం ఉడకపోతే చచ్చిపోతాము, దానికన్నా ఈ దుమ్ము బెటర్ కదా అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఇక ఏం చేస్తాను చెప్పండి, ఏం చేసేది లేదు. ఇంకా టీవీ పార్ట్ కన్నా అయితే మరీ టూ మచ్ పట్టేస్తుంది. టీవీ పడుతుంది. టీవీని ఎట్లా చూడాలో అర్థం కావట్లేదు. అంతకుముందు మా ఫ్రెండ్ చెప్పింది టీవీ అది వాడుతుంది చూస్తే దాని డిస్ప్లే అయితే పోయిందంట. టీవీ ఉన్న రేటు కన్నా డిస్ప్లే వేయించడానికి కాస్ట్ ఎక్కువైందట. సో అందుకనేసి నేను దుమ్ము ఎంత పట్టినా కానీ టీవీని అయితే ఏం భయమైతే నాకు అప్పుడప్పుడు దాన్ని ఏమైనా టచ్ చేసి ముడితే ఏమైనా డిస్ప్లే పోతే మళ్ళీ ఏడిపోని తంట అనేసి అనిపిస్తూ ఉంటుంది. సో అందుకనేసి దాన్ని కూడా ఏం టచ్ అన్నమాట. అక్కడ నార్మల్గా కింద అయితే ఉడుస్తూ ఉంటా, కానీ దుమ్ము మాత్రం విపరీతంగా వస్తుంది. ఏం చేస్తాం బట్ ఇక తప్పదు. ఎండాకాలం పోయేదాకా అన్నీ ఓపెన్ చేసి పెట్టుకోవాలి విండోస్, లేకపోతే ఉడకపోతే చచ్చిపోతాము. సో ఇక ఉగాది కూడా వచ్చేస్తుంది కదా, డీప్ క్లీన్ చేద్దాం అనుకున్నాం కానీ కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది. సో దాని మూలంగా అయితే కొంచెం చేయట్లే అన్నమాట. ఇల్లు ఉడవడానికి నాకు ఒక 2 గంటలు టైం పడుతుంది కావచ్చండి. ఎందుకంటే అన్నీ సర్దుకుంటూ అన్నీ వేసుకుంటూ ఉండేసరికి మామూలు టైం పట్టదు. బట్ ఈ మధ్యన కొంచెం కోతులు 10-15 రోజులే రావట్లేదు, కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ అవి వచ్చినాయి అంటే మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయండి. ఎందుకంటే ఒక క్షణం కూడా అసలు తలుపులు తెరవనీయట్లేదు. తలుపులు మూసిపెట్టిన తలుపులు కూడా కావాలని లాగుతున్నాయి. అదొక భయం వేస్తున్నది. బట్ ఏం చేస్తాం, మీకు ఏం చేయలేము. అవి వచ్చే షో అన్న కొద్ది ఇంటి పక్కల షో అంటే ఓ అమ్మ కట్టబట్టి బెదిరిస్తే పోతాయి అని చెప్తున్నారు. బట్ మనం కట్టబట్టి బెదిరించడం అంటే మనతో నవ్వదు కదా, చాలా భయం వేస్తుంది కదా మనకు. మనతో పాటుగా మన హస్బెండ్ పక్కన కొద్ది ధైర్యం, కానీ మనం సింగిల్గా అటాక్ చేయాలంటే అవ్వదు కదా. సో ఇక బయట కూడా ఊడ్ చేస్తా, ఇంట్లో ఊడ్చిన వెంటనే బయట కూడా ఊడ్ చేస్తా. వీక్లీ 1 టైం మాత్రమే తుడుస్తా బయట, డైలీ తుడవం. ఎందుకంటే అవ్వదు నాకు, అంతే ఇక అదొక ఇంట్రెస్ట్ ఉండదు అన్నమాట. మామూలుగా రోజు వాటర్ పట్టి కొడితేనేమో బయటికి వెళ్ళిపోతే ఈజీ కడుక్కోగలుగుతాం. ఇది తుడవడం అంటే పెద్ద బద్ధకం నాకు. అందుకనేసి అయితే ఇక వీక్లీ 1 టైం శుక్రవారం అన్నా శనివారం అన్నా తుడుస్తా. మామూలు అయితే చెప్పులు అయితే నార్మల్గా ఉండేయండి, చచ్చిపోవాలి జరగడానికి. చెట్లు కూడా ఎండకి ఏమోనండి ఖరాబ్ అయిపోతున్నాయి. మన మనీ ప్లాంట్ చెట్టు అయితే మొత్తం ఎండిపోయినట్టు అవుతుంది. దానికి ఏం చేయాలి అర్థం కావట్లేదు. దాని ప్రాబ్లం ఏందో మా ఆయన అడిగాను, దానికి ఏమన్నా మందు దొరికితే తీసుకురావే అని చెప్పాను. బట్ తీసుకొస్తా అంటాడు కానీ తీసుకురావడం. సో ఇక్కడైతే నేనైతే ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే అయితే మాయిశ్చరైజర్ రాసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఏమైందో ఏమో కానీ విపరీతంగా పింపుల్స్ స్టార్ట్ అయిపోయినాయి. మన గదవ కింద చీక్స్ ఉంటుంది కదా, అక్కడ మరీ టూ మచ్ అయిపోయినాయి మళ్ళీ పెద్దగానే. అసలు ఏమవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎండాకాలం స్టార్ట్ అయిందనా లేకపోతే నా హెల్త్ ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, హార్మోన్ ఇంబాలెన్స్ ఏమన్నా అవుతుందా. ఆల్రెడీ అయింది హార్మోన్ ఇంబాలెన్స్, నాకు అర్థమైపోయింది. సో అంత ఘోరంగా అయ్యేసరికి పెయిన్ వచ్చేస్తుంది. మళ్ళీ ఏం క్రీములు వాడాలి రా అనిపిస్తుంది. ఎందుకంటే నీట్గా ఉన్న ఫేస్ మళ్ళీ ఖరాబ్ అయిపోతే చిరాకు వస్తుంది. యాక్చువల్గా చెప్పంటే రెటినాల్ వాడాలండి. నేను రెటినాల్లా డాట్&కీలో రెటినాల్ చిన్న ప్యాక్ అంతకుముందు నేను ఆర్డర్ పెట్టేసుకుంటూ వచ్చింది. సో అది వాడితే చాలా బాగా అనిపించింది. మళ్ళీ పెట్టుకోవాలి, కానీ మా ఆయన ఇంకా పర్మిషన్ ఇవ్వట్లేదు. మనీ ఎక్కువ కాస్ట్ కదా వీటికి, కొంచెం ఎంతైనా మనీ ఎక్కువ అన్నప్పుడు మనం కూడా ఇన్కమ్ చేస్తూ ఉంటాము. సో మళ్ళీ ఇక్కడైతే థైరాయిడ్ టాబ్లెట్ వేసేసుకుంటున్నాను డైలీ. ఇది మనకు ఒక డ్రగ్స్ అన్నమాట, ఇది లేకపోతే ఉండలేము. మొన్నటిని టెస్ట్ చేయించుకున్నాను, అదేంటిది నార్మలే వచ్చింది. బట్ మేడని కూడా హాస్పిటల్ వెళ్ళి కన్సల్ట్ అయితే కూడా లేదమ్మా నువ్వు 100 mg వాడాలి అని చెప్పింది. అది నాకు కూడా అర్థమైపోయింది. నేను 100 mg వాడితేనే నార్మల్గా ఉంటుంది థైరాయిడ్, లేకపోతే ఎక్కువనే ఉంటుంది. సో అందుకే ఎందుకులే రిస్క్ అని మేడం కూడా చెప్పేసి 100 mg వాడు అని చెప్పింది. మొన్న నాకు కూడా ఎందుకో అసలు పీరియడ్ ఇష్యూ కూడా చాలా వచ్చేసింది. 1.5
మంత్ 2 మంత్స్ అయినా కాలేదు. దాని మూలంగా హాస్పిటల్ కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఏమోనండి అసలు రాను రాను రోజులు హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోతున్నాయి. నాకైతే మస్తు లావ్ అయిపోతున్నాను. అది ఎందుకు అర్థం కావట్లేదు. విపరీతంగా పని కూడా చేస్తున్నా కానీ బట్ లావ్ అయిపోతున్నాను. డైట్ మెయింటైన్ చేద్దాం అంటేనేమో ఈ ఎండాకాలము అసలు ఏం చేసుకోవాలో ఏం డైట్ మెయింటైన్ కూడా అర్థం కావట్లేదు. బట్ చెయ్యాలి అని అనుకుంటున్నాను. ఎందుకనంటే మనము లావ్ అయ్యే కొద్దీ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అనుకుంటారు ఏమో తింటుంది ఏమో లావ్ అవుతుందని, బట్ అది హెల్త్ ప్రాబ్లం అని నాకు చాలా అర్థమైపోయింది. బ్యాక్ పెయిన్ కూడా విపరీతంగా వచ్చేస్తుంది. ఏం చేస్తాం, ఏజ్ అయిపోతుంది కదా, అందుకే అలా అంటారేమో. ఇక్కడ కూడా ఇక మేడం కన్సల్ట్ అయితే 100 mg వాడని చెప్పేసి టాబ్లెట్ ఇచ్చింది. దాని మూలంగానైతే కొద్దిగా ఓకే రిలీఫ్ అయిపోయింది బాడీ కూడా కొంచెము. సో ఇక్కడనైతే ఇక మనమైతే బౌల్ చదువుతున్నాము. బౌల్ చదివేసి అయితే ఇక బౌల్ కూడా మొత్తము కడిగేయాలి. ఇక పిల్ల వచ్చేసరికి అయితే వంట కూడా చేసేయాలి. లేకపోతే నన్ను వచ్చినాక చుక్కలు చూపిస్తున్నారు. వాళ్ళకి వచ్చి తినిపించి నేను తినేసరికి 3:30 అయిపోతున్నది. సో ఇక ఇయ్యలేదు అనుకుంటున్నా 1 వరకే తినేసి క్లోజ్ అయ్యి మనం హ్యాపీగా ఉన్నాం అనుకో, వాళ్ళకి వచ్చినాక తినబెట్టి ప్రశాంతంగా వండబెట్టచ్చు. ఎందుకంటే ఇయర్ తోటి మా అశ్యానికి ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. అది నాకు హ్యాపీ. సో వీడియో ఇదేనండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.